పాకిస్తాన్ పై సర్జికల్ స్ట్రైక్స్ కు భారత్ సిద్ధమవుతోందా? టెర్రరిస్టులను అంతమొందించేలా యాక్షన్ ప్లాన్ రెడీ అయిందా? పరిస్థితులు చూస్తుంటే అలానే అనిపిస్తోంది. పాక్ ఆక్రమిత కశ్మీర్ టార్గెట్ గా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అటాక్ చేసే ఛాన్స్ ఉందన్న వాదన వినిపిస్తోంది. పాకిస్తాన్ పై ఎప్పుడైనా సర్జికల్ స్ట్రైక్స్ చేసే అవకాశం ఉందనడానికి సంకేతంగా ప్రధాని మోదీ వరుస సమావేశాలు నిర్వహించడం చర్చనీయాంశంగా మారింది. ఇండియన్ ఎయిర్ చీఫ్ మార్షల్ తో ప్రధాని మోదీ సమావేశమయ్యారు. భారత సైన్యం తీసుకుంటున్న చర్యలపై చర్చించారు. సర్జికల్ స్ట్రైక్స్ చేశారని, దీనిపైనే సుదీర్ఘంగా చర్చించారనే తెలుస్తోంది. మరోవైపు ఇండియన్ నేవీ చీఫ్ దినేష్ త్రిపాఠితో మోదీ మరోసారి భేటీ అయ్యారు. నిన్ననే ఆయనతో చర్చించిన ప్రధాని ఇప్పుడు మళ్లీ సమావేశం కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇప్పటికే భయంతో బతుకుతున్న పాకిస్తాన్కు ప్రధాని మీటింగ్స్ దడ పుట్టిస్తున్నాయి. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ కూడా 2 సార్లు సమావేశమైంది. తొలి భేటీలోనే భారత్కు వ్యతిరేకంగా ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్న పాకిస్తాన్కు సింధు జలాల పంపిణీని నిలిపివేయాలని, ఉగ్రదాడికి ప్రతిగా ధీటైన జవాబు చెప్పాలని నిర్ణయించారు. రెండో సమావేశంలో ఉగ్రవాదులపై చర్యలు తీసుకునేందుకు త్రివిధ దళాలకు పూర్తి స్వేచ్ఛనిస్తున్నట్లు ప్రకటించారు. దాడి చేయాల్సిన లక్ష్యాలు, దాడి సమయం త్రివిధ దళాలే నిర్ణయిస్తాయని తెలిపారు. శుక్రవారం యుద్ధ సన్నద్ధతలో భాగంగా ఉత్తరప్రదేశ్లోని గంగా ఎక్స్ప్రెస్ వేపై వాయుసేన యుద్ధ విమానాల ల్యాండింగ్, టేకాఫ్ విన్యాసాలను నిర్వహించింది. 2019లో పుల్వామా దాడికి ప్రతీకారంగా భారత వాయుసేన పాకిస్తాన్లోకి ప్రవేశించి దాడి చేసింది. అప్పటితో పోల్చుకుంటే రాఫెల్ యుద్ధ విమానాలు, S-400 ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలతో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ శక్తి గణనీయంగా పెరిగింది. దీంతో ఈసారి ఎలాంటి దారి ఎంచుకుంటారనే ఆసక్తిగా మారింది. ఇండియన్ ఆర్మీ అటాక్ చేస్తుందా, లేదంటే ఎయిర్ ఫోర్స్ సర్జికల్ స్ట్రైక్స్ చేస్తుందా, నేవీ కథన రంగంలోకి దిగుతుందా అనేది ఉత్కంఠగా మారింది. ఎప్పుడు ఎటు నుంచి ఇండియా అటాక్ చేస్తుందో తెలియక పాకిస్తాన్ మాత్రం వణికిపోతోంది.